మరియు డివిఓ సార్లకి, ఎంపీడీఓ మేడంకి, అంబుడ్స్మన్ సార్, ఎంపీఓ గారు, ఎస్ఆర్టీస్, ఈజీఎస్ సిబ్బంది మరియు సెక్రటరీస్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓపెన్ ఫోరంలో 1/4/2022 నుంచి 31/3/2023 వరకు జరిగినటువంటి ఈజీఎస్లో పనిచేసిన వర్కులన్నిటికీ కూడా తనిఖీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటివి ఇప్పుడు చర్చ నడుస్తుంది మనకి. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. దాని వాళ్ళందరూ కూడా త్వరగా రావాలి. ఈ కార్యక్రమాన్ని ఎస్ఆర్పి గారిని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారికి, ప్రిసైడింగ్ అధికారిగా విచ్చేసిన ఎంపీడీ గారికి, టీవీసీ సెక్షన్ అధికారులకి, ఎంపీడీఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి, ఏపీఓ గారికి, వివిధ గ్రామ పంచాయతీలు విచ్చేసిన సెక్రటరీ గారులకి, ఉపాధి హామీ కూలీలకి, ఈజీఎస్ సిబ్బందికి అందరికీ నమస్కారం అండి. మేము కొణిజల్ల మండలానికి 13వ తారీఖు రావడం జరిగింది. 18వ తారీఖు నుండి నిన్న 27వ తారీఖు వరకు 27 గ్రామ పంచాయతీలలో మొత్తం మనకి ఏప్రిల్ 2022 నుండి మార్చి 2023 వరకు జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి మొత్తం 4,46,70,889 రూపాయల ఖర్చు మీద తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇటు తనిఖీలో గుర్తించిన అంశాలకి అందులో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది, పనిచేసిన పని ప్రదేశాలను వెరిఫికేషన్ చేయడం జరిగింది, రికార్డులను వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ మూడింటి ఆధారంగా గుర్తించిన అంశాలను ఒక నివేదిక రూపంలో DTF రాయడం జరిగింది. ఇట్టి నివేదికను స్పెషల్ ఆఫీసర్ గారుల సమక్షంలో, అబ్జర్వర్ గారుల అటెండ్ కావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో చదివి వినిపించడం జరిగింది. గ్రామ సభలో ఏదైతే గుర్తించిన అంశాలకు సంబంధించి రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు నివేదికను ఈరోజు మన ప్రజావేదికలో సమర్పించడం జరుగుతుందండి. ముందుగా మన 14th రౌండ్ ఆడిట్కి సంబంధించిన ATR చదివి వినిపించడం జరుగుతుంది DVC సెక్షన్ వారు. అందరికీ నమస్కారం అండి. గత ఆడిట్ వరకు 1వ రౌండ్ నుంచి 14వ రౌండ్ వరకు సంబంధించి ఇంకా మనకు టోటల్ మిస్ ఆఫ్ ఆపరేషన్గా నోటీస్ చేసింది 2,19,878 రూపాయలండి. అందులో మనకు 1,98,007 రూపాయలు రికవరీ చేయడం అనేది జరిగింది. ఇంకను 21,871 రూపాయలు పెండింగ్ ఉంది. అవి మన FAల దగ్గరను పెండింగ్ ఉన్నాయి. ఒకటి BFT అనే క్యాండిడేట్ లేరు, వాళ్ళ దగ్గర పెండింగ్ ఉంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇంకా మనకు 2018 నుండి ఇప్పటి వరకు మొత్తం పేరాలు FM పేరాస్కి సంబంధించి మనకు 200 పేరాలు ఉంటే దాంట్లో 128 పేరాలు ఇంకా పెండింగ్ ఉందండి. ఇక్కడ మనం ఇంకా ATRs ఇవ్వట్లేదు మనకు ఈ మండలం నుండి. చాలాసార్లు మనము అడిగాము, మండలానికి పంపించడం జరిగింది. అయినను వీళ్ళు ATRs అనేది సబ్మిట్ చేయట్లేదు. అవి సబ్మిట్ చేస్తేనే మన నివేదిక అనేది కంప్లీట్గా వాళ్ళకు సబ్మిట్ చేసినట్టు ఉంటుందండి. ఒకసారి మళ్ళీ మీరు ఈ 2-3 రోజుల్లో మాకు ATRs అనేవి సబ్మిట్ చేయాలి. ఇంకా 128 పేరాలు ఓన్లీ FMఏ ఉన్నాయి. ఇంకా అలాగే PV గ్రీవెన్స్ అన్నీ ప్రతి మండలం 2018 నుంచి 9.2.6లో ఉంటాయండి. ఒకసారి మీరు వెరిఫై చేసి మాకు ATR సబ్మిట్ చేయవలసింది కోరినండి. థ్యాంక్ యూ. అలాగే లెఫ్ట్ సైడ్ DRPలు ఉంటారు, రైట్ సైడ్ కన్సర్న్ GPకి సంబంధించిన సెక్రటరీ, CO, EC, TA, AP వాళ్ళందరూ ఉండి వాళ్ళు సంబంధించిన ఆధారాలు డాక్యుమెంట్ రూపంలో మాత్రమే ప్రిసైడింగ్ ఆఫీసర్కి చూపించాలి. ఫోన్లో ఇతర ఏమీ చూపించకూడదు. ఓన్లీ డాక్యుమెంట్ రూపంలో ఫోటో ప్రూఫ్స్ అయినా ఏదైనా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. కంటిన్యూ. డ్యాష్కి అందుబాటులో ఉండాలని కోరుచున్నాము. సభకు నమస్కారం అండి. ఉప్పల్చిల్క గ్రామ పంచాయతీకి సంబంధించి తేదీ 1/4/2022 నుండి 31/3/2023 వరకు జరిగిన ఉపాధి పనులకు సంబంధించి కూలీలకు వేతనాలుగా 26,59,920 రూపాయలు మరియు మెటీరియల్ పరంగా 1,02,351 రూపాయలు, మొత్తం 27,62,271 రూపాయలనే ఖర్చు చేయడం జరిగిందండి. వాటికి సంబంధించిన రికార్డులు కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది, తనిఖీ బృందం వారికి చూపించడం జరిగింది.
10 గ్రామంలో సాలి సైదమ్మ అని ఇద్దరు కూలీలు వీళ్ళు వివిధ వర్కేడీలలో 12 రోజులు పనులు చేసినట్లుగా మస్టర్ అందకలదు. కానీ ఇటు కూలీలకు సంబంధించి 100 రోజులు పూర్తయినందున కూలీలు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. సో ఇటు డబ్బులు కూడా అటు కూలీలకు ఇప్పించడం జరిగింది. సార్ అబ్స్ట్రాక్ట్ ఎంత టోటల్ ఇన్ఫర్మేషన్ సార్ అవన్నీ ఒక 20 ఇష్యూ మాత్రం సార్. అక్కడ ఎంబుక్లలో 12-13 కాలంలో అనేది రాయడం లేదు. ఇది ఇప్పుడు వచ్చేదే కదా లక్ష్మణ్, మీకు 10 సార్లు వార్నింగ్ అని రాస్తారు, మళ్ళీ మీరు చేసేదండి. 22 సార్ ఇక్కడ ప్లాంటేషన్ డీటెయిల్స్ సార్. ఇంటర్నల్ ప్లాంటేషన్ సంబంధించి 2 వర్కేడీలలో 262 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో ప్రస్తుతం 170 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 92 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. అటు మొక్కలు కూడా రీప్లేస్ చేయడం జరిగింది సార్. ఫోటోలు చూపించారు. నెక్స్ట్ కూడా సేమ్ సార్. కెనాల్ బండ్ ప్లాంటేషన్ పనికి సంబంధించి 135 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 114 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 21 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇటు మొక్కలు కూడా రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. అటు ఫోటోలు చూపించారు. 20గా మస్టర్ ఎందుకలదు. కానీ మొత్తం 10 దినాల కాలంలో 5 అని వేయడం దినాల కాలంలో 6 అని వేయడం జరిగింది. ఒకరోజు అతను పోయింది. సార్ ఈ గ్రామంలో 19 వర్కేడీలు ఎందుకు కాలువ బూడికెత్తీత పనులను చేయడం జరిగింది సార్. కానీ ఇటు పనులకు సంబంధించి ప్రీ మెజర్మెంట్ అనేది చైనీస్ వరకు రికార్డ్ చేయలేదు సార్. మొత్తం కాలువల ఎందుకు ఒకేసారి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేశారు. చైనీస్ వారికి రికార్డ్ చేయలేదు సార్. మనం టోటల్గా చేసాం సార్. చైనీస్ వారికి ఉంటారు. 2,39,156 రూపాయలు. రూపాయలు మెటీరియల్ పరంగా 65,609 రూపాయలు. మొత్తం 13,73,838 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది సార్. వాటికి సంబంధించిన రికార్డులు కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది. 22 సార్. నరసింహ అని కూలీ సార్. ఈయన 5 రోజులు పనిచేసినట్టుగా మస్టర్ ఎందుకు కలదు. కానీ ఇటు కూలీకి సంబంధించి 100 రోజులు పూర్తయినందున కూలీ పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. 6 రోజులు పనులు చేసినట్లుగా మస్టర్ ఎందుకు కలదు. కానీ ఇటు కూలీకి సంబంధించి సిఓ గారు పేమెంట్ చేసే క్రమంలో ఇటు కూలీకి పేమెంట్ చేయలేదు సార్. అనగా కూలీ పనిచేసి 6 రోజులు నష్టపోవడం జరిగింది. ఉపయోగించిన మస్టర్ లేని అధికంగా కొట్టివేతలు మరియు దిద్దుబాట్లను చేయడం జరుగుతుంది సార్. అనగా మస్టర్ నిర్వహణ సరిగా లేనట్లుగా తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది. సార్ సీనియర్ ప్లేట్కి అవగాహన లేని కారణంగా ఎంఎంఎస్ కొత్తగా ఉండటం వల్ల అంటే సవరణ చేస్తూ దాని నోట్ రాయడం జరిగింది సార్. 20 రోజులు పనులు చేసినట్లుగా మస్టర్ ఎందుకు కలదు. కానీ ఇటు కూలీలకు సంబంధించి 3 రోజులు కొట్టివేసి సార్ మొత్తం 30 రోజులకు మాత్రం పేమెంట్ చేయడం జరిగింది సార్. రిమైనింగ్ 30 డేస్ అనే నష్టపోవడం జరిగింది. 400 మొక్కలకి సో రీప్లేస్మెంట్ చేస్తామని తెలపడం జరిగింది. పనులు చేసినట్లుగా మాస్టర్ ఎందుకు కలదు. కానీ ఇటు కూలికి సంబంధించి మొత్తం 12 దినాల కాలంలో 6 అని వేయడం వలన కూలికి ఒకరోజు అదనంగా చెల్లించడం జరిగింది. కాలువ పూడికతీత పనులు చేయడం జరిగింది సార్. కానీ పనులకు సంబంధించి ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయలేదు సార్. అంటే చైనీస్గా రికార్డ్ చేయలేదు సార్. మొత్తం ఒకేసారి రికార్డ్ చేశారు. మొక్కల సంరక్షణ నిమిత్తం సెప్టెంబర్ నెలలో ట్యాంకర్ పేమెంట్ చేసినట్లుగా రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ దానికి సంబంధించిన ఫోటో చూపించలేదు సార్. లాగ్ బుక్ చూపించడం జరిగింది గ్రామ సభలో. $552 మీటర్లు పని జరిగినట్లుగా టీగా నింపుకున్న రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. అదే సార్ ట్యాంకర్ పేమెంట్ సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో వెళ్ళి కొలతలు తీయగా 510 మీటర్లు రావడం జరిగింది సార్. అనగా తేడా 42 మీటర్లు సార్. ఇది పనికి సంబంధించి ఎంబుక్ ప్రకారం వెడల్పు లోతులు తీసుకొని గుణించడం జరిగింది సార్. 2,104 రూపాయలను ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. సార్ అక్కడ పూడ్చుకున్నా అంటే ఇక్కడ అంతము జరిగింది పూడ్చుకోవచ్చు. కానీ మనకైతే కనబడినంత వరకు అయితే మనం మెజర్మెంట్ చేసినాం సార్. మెటీరియల్
మెటీరియల్ పరంగా 2,39,156 రూపాయలు, మొత్తం 21,55,196 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. వాటికి సంబంధించిన రికార్డులు కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది. సంబంధించి 6 మంది కూలీలు సార్, మొత్తం 72 రోజులు పనులు చేసినట్లుగా మాస్టర్ అందగలదు. కానీ ఇటు మాస్టర్ ఎందు పిఎస్ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది. లెక్కించే కాలంలో ఆర్ఎం వేయడం వలన కూలీ 6 రోజులు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. కూలీలకు సంబంధించి 2 రోజులకు గాను మాస్టర్ ముగించిన తర్వాత ఆధార్ వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎంబుక్నందు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 179 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 21 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. అటు మొక్కలు కూడా రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. లో ఎక్స్పెండిచర్ బుక్ చేయడం జరిగింది సార్. కానీ అటు రికార్డు తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు సార్. సార్ 10 వచ్చేసి డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. సార్ ప్రతి వారం పే స్లిప్స్ ఇవ్వాలి కానీ ఇవ్వడం లేదు సార్. నెక్స్ట్ సార్ మొత్తం ఇన్ఫర్మేషన్ సార్ 20 వరకు. 21 సార్ ప్లాంటేషన్ వచ్చేసి అవెన్యూ ప్లాంటేషన్ 756 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కదా సార్. అక్కడ వెళ్ళి లెక్కించగా 642 మొక్కలు బ్రతికినవి, మిగతా 114 మొక్కలు చనిపోవడం జరిగింది. 22 సార్ అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 700 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం కలదు సార్. అక్కడ వెళ్ళి లెక్కించగా 564 బ్రతికినాయి, మిగతా 136 మొక్కలు చనిపోవడం జరిగింది. కెనాల్ బన్ ప్లాంటేషన్ సార్ బ్రతికినాయి, మిగతా 90 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్ అమృత్ సరోవరం సార్. ఎంబీ నెంబర్ 156745 బుష్ క్లియరెన్స్లో భాగంగా 11,674 రూపాయలు ఖర్చు చేసినట్లు మరియు నేమ్ బోర్డుకు సంబంధించి 4,000 రూపాయలు మొత్తం 10 సార్. ఇట్టి పని ప్రదేశంలో ఎంపీ సమక్షంలో వెళ్ళి భౌతిక పరిశీలన చేయగా పని ప్రదేశంలో నేమ్ బోర్డు లేదు సార్. నేమ్ బోర్డుకు సంబంధించి కూల్చినట్లు పని ప్రదేశంలో ముక్కలు ఉన్నాయి మరియు బుష్ క్లియరెన్స్కి సంబంధించి ఫొటోస్ చూపించడం జరిగింది. నేమ్ బోర్డుకు సంబంధించి పని జరిగింది కానీ పని ప్రదేశంలో నేమ్ బోర్డు కూల్చినందున ఇట్టి 4,000 రూపాయలు వృధా అయినట్లు సామాజిక తనిఖీ బృందం గుర్తించడం జరిగింది సార్. నేమ్ బోర్డుకు సంబంధించి ఫోటో కూడా చూపించడం జరిగింది. పెట్టిన తర్వాత సార్ మేడం మొత్తం తీసేశారు కదా, వృధా అయినట్టు కదా. అంటే పని ఉద్దేశం నెరవేరలేదురా జాబ్ కార్డ్ నంబర్ 10175 మాస్టర్ నంబర్ 457లో 2 రోజులు పనిచేసినట్టు రికార్డు ప్రకారం కలదు. కానీ సామాజిక తనిఖీ బృందం రికార్డు వెరిఫికేషన్లో భాగంగా నాగేంద్ర 2 రోజులు పనిచేసినట్టు ఉంది కానీ అటెండెన్స్ వేసే క్రమంలో 1 అని రాయడం వల్ల శివ గారు 1 రోజు ఇచ్చేశారు. గ్రామ సభలోనే పేమెంట్ ఇష్యూ నెంబర్ 10 సార్ 6,679 రూపాయలు 37 రోజులకు పనిచేసినట్లు ఉన్నాయి సార్. కానీ అట్టి డబ్బులు నాకు రావడం లేదని అకౌంట్ బ్లాక్ అయినట్లు చూపించడం జరుగుతుందని అట్టి డబ్బులు వచ్చేటట్టు చేయగలరని తెలపడం జరిగింది సార్.
262 మొక్కలు బ్రతికినాయి, మిగతా 138 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. రీప్లేస్ చేయాలి. ఆ ఫోటోలు అన్ని తీసుకుంటారు. కెనాల్ బండ్ ప్లాంటేషన్ 250 మొక్కలు నాటినట్టు రికార్డ్ ప్రకారం కదా సార్. అక్కడ వెళ్ళి లెక్కించి 126 బ్రతికినాయి, మిగతా 124 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. అన్ని రీప్లేస్ చేయాలి. ఇష్యూ నెంబర్ 25 9 రోజులు పనిచేసినట్లు మాస్టర్ నందు కలదు, కానీ శివ గారు పేమెంట్ చేసే క్రమంలో 9 రోజులకు బదులుగా 12 రోజులకు 3020 రూపాయలు పేమెంట్ చేశారు. ఒక రోజు చొప్పున 250 రూపాయల చొప్పున 3 రోజులకు శివ గారు 753 రూపాయలు ఎక్కువగా చెల్లించడం జరిగింది సార్. మీటింగ్ పాలింగ్ అబ్సెంట్ ఒకసారి ఎగిరిపోతున్నారు సార్. తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఈ గుంత తీశారు, కానీ అది లాంగ్ జంప్ ఫిట్ సార్. తీశారు కానీ దాంట్లో ఇష్టపోయలేదు. తర్వాత గ్రామ సభలో ఫోటోలు చూపించడం జరిగింది సార్. ఈ గ్రామ సార్ ఇష్యూ నెంబర్ 10 సార్. డిమాండ్ తీసుకున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. ఇప్పుడు ఇవ్వాలి కదా ఇచ్చావా వాళ్ళకి? సార్ రిజిస్టర్లో రాశారు, రిజిస్టర్లో రాయడం కాదు సార్, మాకు పేపర్ పరంగా సప్లై చేయలేదు. రిజిస్టర్ మెయింటైన్ చేశారు ఓకే సార్. 11 సార్ లేదు సార్. అప్పుడు ఇవ్వలేదు. 13, 14, 15, 16, 17, 18 సార్ ఇన్ఫర్మేషన్. 19 వచ్చేసి టీఏ గారు 12-13 కాలం రాయడం లేదు సార్. 20 సార్ ఇన్ఫర్మేషన్. 21 సార్ అవెన్యూ ప్లాంటేషన్ 2 వర్క్ ఐడీలలో 1209 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కదా సార్. అక్కడ వెళ్ళి లెక్కించగా 172 బ్రతికినవి, మిగతా 137 మొక్కలు చనిపోవడం జరిగింది కదా సార్. అక్కడ వెళ్ళి లెక్కించగా 625 మొక్కలు బతికినాయి, మిగతా 75 మొక్కలు చనిపోవడం జరిగింది. పేరు సత్యవతి, జాబ్ కార్డ్ నెంబర్ 20154లో మాస్టర్ నెంబర్ 4329లో 11 రోజులు పనిచేసినట్లు రికార్డు ప్రకారం కలదు. సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలు సార్. 11 రోజులకు గాను 12 రోజులు పేమెంట్ అయినట్లు సిఓ గారు ఒక రోజు అధికంగా పేమెంట్ చేసినట్లు 2 టాస్కులలో తేడా రావడం జరిగింది సార్. 307 రూపాయలు. ఉండడం వల్ల అటు వేతనాలు అనేది అకౌంట్కి వెళ్ళడం జరిగింది. ఆ వేతనాలు ఇప్పించగలరని కోరడం జరిగింది సార్. ఉన్నాను కానీ నాకు నా పేరు అనేది జంప్ అని వస్తుందని చెప్పి నాకు పని కల్పించట్లేదు, నాకు పని కల్పించాలని తెలిపారు సార్. ఏమో వాళ్ళు అదే చెప్తున్నారంట. నేను ఎప్పుడు పని అడిగినా కానీ నాకు పేరు అనేది జంప్ వస్తుందని చెప్పి నాకు పని కల్పించట్లేదు సార్. తీసుకోవడం జరిగింది సార్ అప్లికేషన్. అవి కూడా చేయించడం జరిగింది సార్. చేయించారు సార్. చేయించి తర్వాత నాకు చూపించారు సార్. అది ఇక్కడ పండగలకు సంబంధించి సార్ 17 మంది రైతులు మనకు పనిచేసినట్లు మాస్టర్లో ఉంది సార్. ఇది పేమెంట్ చేయలేదు సార్ వాళ్ళు 17 మందికి సంబంధించి. తర్వాత వర్క్ ఐడికి సంబంధించి సార్ ఇక్కడ ఆదిలక్ష్మి అనే హక్కుదారులు సార్. ఈమె కూడా మనకు మేట్ మాస్టర్ సార్, పనిచేసినట్లు మాస్టర్లో ఉంది కానీ అవును సార్. 7 రిజిస్టర్స్ కూడా మనకు అప్డేట్లో ఉన్నాయి సార్. 3 టైప్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. వర్క్ ఫైల్స్ కూడా నిర్వహిస్తున్నారు సార్, కాకపోతే అందులో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అనేవి లేవు సార్. సార్ అన్నీ కూడా లేవు సార్. ఇక్కడ మనకు ఫీల్డ్లో మాత్రం 1310 మొక్కలు అనేది బతికి ఉన్నాయి సార్. మిగిలిన మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరిగింది. అవి కూడా మనకు గ్రామ సభలో పెట్టి కొన్ని ఫోటోలు చూపించారు సార్. మిగిలినవి కూడా పెట్టిస్తామని చెప్పారు. పనికి సార్ అది మెజర్మెంట్స్ అనేది రాయాలి సార్. గుంతకు సంబంధించి ఆ మెజర్మెంట్స్ అనేది రాయట్లేదు సార్. అది కూడా టీఏ గారిని అడిగితే డిస్క్రిప్షన్లో రాస్తున్నామని చెప్పి తెలపడం జరిగింది సార్ గ్రామ సభలో. ఇక్కడ మాస్టర్లో కొట్టివేతలు అనేది ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది సార్.
సార్. అనుమోలు సత్యం నుండి వాగు వరకు అనేది ఎస్టిమేషన్ వేసి మనకు పని చేయించడం జరిగింది సార్. కానీ ఇక్కడ మనకు ఫీల్డ్లో లెంత్ అనేది డివియేషన్ రావడం జరిగింది సార్, తేడా రావడం జరిగింది. అంటే వాగులు ఎట్లా చేస్తారు సార్ వర్క్? మనం ఎస్టిమేషన్ ఉంటుంది కదా సార్. పని జరిగినట్టు మనకు ఉంది సార్, కానీ ఫీల్డ్లో 720 మాత్రమే రావడం జరిగింది సార్. దీన్ని కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కొలవడం జరిగింది సార్. బాగా అంటే ఎట్లా పాసిబుల్ సార్? అన్నాక ముందే రోజే వచ్చిన రోజే చెప్తే నేను వెళ్ళి మళ్ళీ చూసుకునేవాడిని కదా. నాకు ముందే చెప్తే నేను వరకు అయితే మనం పూడ్చుకున్నారో అది తీసేసాము. అది తీసేసి కూడా మిగతా వాటికి నేను పెట్టాను. అనేది ఎక్కువ ఉంది సార్ అక్కడ. ఓకే 409 క్యూబిక్ మీటర్లు పని జరిగినట్లు 409 మీటర్లు పని జరిగినట్లు మనకు రికార్డ్ చేసి 35,164 రూపాయలు అనేది పేమెంట్ చేశారు సార్. కానీ ఈ కాలువ కొలతలు కూడా సరిపోయినాయి సార్ ఫస్ట్. తర్వాత ఇది ఫస్ట్ ఫేజ్లో జరిగింది సార్ ఆడిట్. మళ్ళీ థర్డ్ ఫేజ్ ఆడిట్కి పోయేసరికి దాని పక్క జీపీ గుండ్రాతి మడుగు జీపీకి వెళ్ళాం సార్. ఇదే కాలువను ఈ గుండ్రాతి మడుగు వాళ్ళు కూడా తీసుకొని చూపించారు. అయితే వాళ్ళను కూడా పిలిచి అడిగాము. అడిగితే మేము కూడా చేసామంటున్నారు, ఇద్దరు చేసామంటున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటంటే 5 నెలలనేమో గుండ్రాతి మడుగు వారు చేశారు, 6 నెలలనేమో సింగరాయపాలెం వారు చేశారు. వీళ్ళేమో అవును సార్, అప్పటికే మన ఆ సైట్లో కూడి ఉంది సార్ ఆ కాలం మేము చేసే టయానికి. అవును సార్, జనరల్గా కాలువకి మనం వెళ్ళి వర్క్ చేసేటప్పుడు బేసిక్ ఉంటుంది సార్. ఇప్పుడు అంటే ముందే చేసుకుంటాం సార్ వర్కులు. అంటే తీర్మానం ఫస్ట్ మన గ్రామ పంచాయతీలో పెట్టుకుంటారు. తీర్మానం ఉంది కాబట్టి మేము చేయించాము. అదే సార్, అదే మేము చెప్పేది, అదే రాశారు, అదే చెప్తున్నాం. కానీ మళ్ళీ చేయించాను అనేది అది పొరపాటు. నేను మళ్ళీ చేయించానంటే అది తెలిసి కూడా చేయించినట్టు అని అర్థం వస్తుంది. అట్లా కాదు కదా, మనం తెలియక చేసింది సార్, అదే చెప్తున్నాం. మా తీర్మానం ఉంది కాబట్టి, మా కాలువ కాబట్టి, మా రైతులు ఉన్నారు కాబట్టి మేము చేసాము. అట్లా రోజులు పెట్టి అలా మళ్ళు కట్టుకుంటున్నాడు. మళ్ళు కట్టుకునే క్రమంలో ఏంటంటే ఆ మళ్ళు నెడతారు కదా సార్, గెట్టు నెట్టేటప్పుడు ఆ మట్టి మీద దాంట్లో పడిపోయింది. ఏది మళ్ళీ అదే కాలంలో ఊడిపోతే మళ్ళీ ఆ కౌలు చేసే రైతు వచ్చేసి సార్ చెప్పారు, ఇట్లా ఆల్రెడీ ఇట్లా కాలం ఊడిపోయింది, ఇట్లా మళ్ళీ కట్టడం వల్ల కొంచెం ఏంటంటే ఆల్రెడీ మనం వర్క్ ఐడెంటిఫై చేసి అది 4 నెలల్లో మనం శాంక్షన్ కూడా తీసుకుంటున్నాం సార్. చేయించాలంటే రైతులు అడిగితే చేసుకుంటే మళ్ళీ చేయించడం జరిగింది. అది కూడా 400 మీటర్లు, అది కూడా మళ్ళీ కట్టిన అంత మాకే చేయించింది, మిగతా చేయించలేదు. అది అప్పుడు సార్ అన్నది కరెక్టే. ఆడ 0.45 తీసేవాడు. తీసిన తర్వాత ఇది మళ్ళీ పోవడం వల్ల మేము 0.3 తీసింది సార్. మళ్ళీ ఆ లూజ్ బట్టి అది మాత్రమే తీసాం. అది సార్ ఓకే సార్, నేమ్ ఐడింగ్ కూడా చేంజ్ జరిగింది సార్.
ఇష్యూ నెంబర్ 12 సార్ చేయించున్నారు సార్. రోల్ కాల్ ఉంది సార్. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. 12-13 కాలమ్స్ కూడా ఓకే సార్. సర్వైవల్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది సార్. 1024 మొక్కలు అనేది బతుకున్నాయి సార్. 7 మొక్కలు చనిపోవడం జరిగింది. అవి కూడా రీప్లేస్మెంట్ చేస్తామని 7 సార్. 100 days కంప్లీట్ అయింది సార్. ఆ అమౌంట్ కూడా ఇప్పించినట్టు మనకు పిఎస్ గారు చూపించడం జరిగింది సార్. ఫోటోస్ గ్రామ సభలో ఆయన కూడా చెప్పారు సార్. రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహించడం జరిగింది. కొలతల పుస్తకాలలో రైతులు మరియు కూలీల సంతకాలు అనేది పెట్టించడం జరుగుతుంది సార్. రోల్ కాల్ కూడా ఉంది సార్. ఈసీ గారు చెక్ మేనేజ్మెంట్ కూడా చేయడం జరిగింది సార్. 12-13 కాలమ్స్ కూడా చేయడం జరిగింది. సర్వైవల్ రిజిస్టర్ కూడా అప్డేట్ చేశారు సార్. కానీ ఫీల్డ్లో మాత్రం 610 మొక్కలు మాత్రమే బతుకున్నాయి సార్. 74 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. అవి రీప్లేస్మెంట్ చేస్తామని అన్నారు సార్. వరకు సార్ ఇక్కడ మనకు మొత్తం 797 మీటర్లు అనేది చేయడం జరిగింది సార్ కాలువ. కానీ ఫీల్డ్లో మాత్రం మనకు 690 అనేది రావడం జరిగింది సార్. మిగిలిన కాలువను పూడ్చుకున్నట్టుగా తెలిపారు సార్. రైతులు తెలిపారు, వీళ్ళు కూడా తెలిపారు సార్. కానీ అవును సార్. లాస్ట్ టైం ఇక్కడ మస్టర్లో పొట్టి వీధులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది సార్. అవలోకన అనేది చేయడం జరిగింది సార్. మొత్తం 761 మీటర్లు మనకు రికార్డ్ చేశారు సార్. కానీ ఫీల్డ్లో మనకు మొత్తం 613 మీటర్లు వచ్చింది సార్. మిగిలిన కాలువ 148 మీటర్లు అనేది డివియేషన్లో ఉంది సార్. అయితే కొంతవరకు కాలువ పూడ్చుకున్నారని చెప్పి తెలిపారు సార్. ఎక్కడి వరకు అయితే పూడ్చుకున్నామన్నారో అక్కడ వరకు మనం తీసుకున్నాం. ఎత్తు మనకు 2 మీటర్స్ రికార్డ్ చేశారు సార్. కానీ ఫీల్డ్లో 0.8, 1, 1.3, 1.4 అట్నే ఉన్నాయి సార్. ఎత్తులో మనకు డివియేషన్ ఉంది సార్. సార్ అది కోర్టులో ఉంది సార్. దాన్ని మేము చేసినప్పుడు బీడ్ ల్యాండ్ ఆయనకి రీసెంట్గా 4 months దాకా ఆయనకి కోర్టులో స్టే వచ్చింది. అయితే నా ల్యాండ్కి ఏమవుతుందని చెప్పేసి ఆయన మొత్తం దున్నేసి పెసరాను మొక్కజొన్న వేసుకున్నాను. 34 సార్. మస్టర్ 4 days మొత్తం మస్టర్లో కూడా మొత్తం కూడా పెట్టారు సార్. గ్రామ సమాచారం సార్. 2 జీబీలు గింతసేపు అది ఉంటారు అట్లా 7 ముతాడ్స్ ఇక్కడ తీరక్స్ నడుస్తున్నాడు కదా. ప్రజెంట్ కదా తీసుకురావడం 2 గంటలు 11 ఏది మా బ్యాచ్ వచ్చారు. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. వేతన రసీదులు ఇవ్వడం లేదు. 7 రిజిస్టర్స్ అనేది అప్డేషన్ చేశారు సార్. 2 రకాల ఫొటోస్ మాత్రమే నిర్వహించారు. ఒక దేశ ఫోటో అనేది నిర్వహించలేదు. వర్క్ ఫైల్ నిర్వహించారు సార్. పూర్తి డాక్యుమెంట్స్ అనేది లేదు. కూలీల సంతకాలు అనేది నిర్వహించారు సార్. టీఏ గారు రోల్ కాల్ మాత్రమే.
సర్వే నెంబర్ రాసి డాక్టర్ వారు నేను కూడా అదే అడిగాను సార్. ఇక మీరే నుండి నిర్వహిస్తామని చెప్పారు. మిగతా 150 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 26 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ పనికి సంబంధించి 400 మొక్కలు పెట్టడం జరిగింది. ఫీల్డ్కి వెళ్ళి లెక్కించగా 320 మొక్కలు బ్రతికినవి సార్. మిగతా 80 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. చేసిన రోజుల కాలంలో మొత్తం రోజులు వేయకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది. టోటల్ లెస్ అనేది వేయలేము సార్. ఫోటోస్ సింగిల్ బార్ డబుల్ బార్కు సంబంధించి సార్ 544 రూపాయలు అనేది ఎక్సెస్ గా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్ ఛానల్ పనికి సంబంధించి సార్ భిక్షమనే హక్కుదారుడు వాస్తవంగా 2 పని దినాలు పనిచేశారు సార్. కానీ మాస్టర్ కు ఇచ్చిన తర్వాత పేమెంట్ అనేది చేయడం జరిగింది. 4 పని జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. వేతన రసీదులు ఇవ్వడం లేదు. 7 రిజిస్టర్స్ అప్డేషన్ చేశారు సార్. 2 రకాల ఫోటోస్ మాత్రమే నిర్వహించారు. ఒక దేశ ఫోటో అనేది చూపించలేదు సార్. వర్క్ ఫైల్ నిర్వహించారు సార్. పూర్తి డాక్యుమెంట్స్ అంటే లేవు. 12 రైతుల కూలీల సంతకాలు నిర్వహించారు సార్. రోల్ కాల్ మాత్రమే ఉంది సార్. టీఏ గారిది ఈసీ గారి చెక్ మేజర్ ఉంది సార్. 12-13 కాలమ్స్ నిర్వహించారు. సర్వైవల్ రిజిస్టర్ అనేది కూడా నిర్వహించారు సార్. ఇష్యూ నెంబర్ 20 ఇష్యూ నెంబర్ 25 సార్. అవన్నీ ప్లాంటేషన్ పనికి సంబంధించి సార్ 500 రూపాయల మొక్కలు అనేది పెట్టడం జరిగింది. ఫీల్డ్కి వెళ్ళి లెక్కించగా 530 గాను 465 మొక్కలు బ్రతికినాయి సార్. మిగతా 62 మొక్కలు అనేవి చనిపోయాయి సార్. ఇష్యూ నెంబర్ 27 సార్. ప్రతి నెలలో ఒకసారి మేట్కు శిక్షణ ఏర్పాటు చేసి ఉపాధి హామీల్లో ఉన్నటువంటి విషయాలను మార్పులను తెలియజేయాల్సి ఉండగా అటు మేట్లకు శిక్షణ ఇవ్వడం లేదు. ఇది సర్క్యులర్ నెంబర్ను సిబ్బంది పాటించలేదని తనిఖీ బృందం గుర్తించడం జరిగింది సార్. ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి 28 సార్. అవును సార్. క్లిక్ షీట్ కూడా నిర్వహించారు. రికార్డు తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 30 సార్. మాస్టర్ క్లోజ్ సార్. అవును సార్. తమకు జాబ్ కార్డు లేనందువల్ల ఉపాధి హామీలకు వెళ్ళలేకపోతున్నాం. జాబ్ కార్డు ఇప్పించమని తనిఖీ బృందాన్ని కోరడం. ఏ మండలంలో ఉంది? ఏ ఊళ్ళో?
పక్కకేగా ఇష్యూ నెంబర్ 13 సార్. డిమాండ్ నిర్వహించారు, నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. వర్క్ ఫైల్ నిర్వహించారు సార్. డాక్యుమెంట్స్ అన్నిటికీ పూర్తి స్థాయిలో లేవు. రైతుల కూలీల సంతకాలు నిర్వహించారు సార్. రోల్ కాల్ అధికారులు వచ్చి వెళ్ళారని గ్రామస్తులు తెలిపారు సార్. ఈసీగా చెక్ మేనేజర్ ఉంది సార్. 12-13 కాలమ్స్ నిర్వహించారు. సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించారు సార్. ఎవరి ప్లాంటేషన్ పనికి సంబంధించి సార్ 400 మొక్కలు అనేది పెట్టడం జరిగింది. ఫీల్డ్లో 320 మొక్కలు ఇష్యూ నెంబర్ 27 సార్. ఎంఐటాక్ పనికి సంబంధించి డాక్టర్ మ్యాచ్ రిజిస్టర్ కాంట్రాక్ట్ షీట్ ఉంది సార్. 1100 సింగిల్ బార్ డబుల్ బార్ సార్. ఇది వేరే వర్క్ ఐడి సార్. 2 క్రీడా ప్రాంగణాలు సార్. డాక్యుమెంట్స్ కూడా పంచాయత్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది సార్. 9వ ఇష్యూ 12 మంది హక్కుదారు. ఇష్యూ నెంబర్ 10 సార్. ఇక్కడ 3 కుటుంబాలకు చెందిన వ్యక్తులు కొత్తగా జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అట్టి డాక్యుమెంట్స్ కూడా పంచాయత్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. వాటిని పిహెచ్ లోపు ఇప్పిస్తామని తెలిపారు, కానీ మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే ఇవ్వండి సార్. ఫొటోస్ అనేది నిర్వహించలేదు సార్. నెక్స్ట్ 18వ వచ్చేసి మస్టర్ రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 19వ వచ్చేసి ఈసీ గారు 25% చెక్ మేజర్ చేయడం జరిగింది, కానీ ఎల్బీడీలకు చేయాలి సార్. వాస్తవంగా ఎంత పొడవు పదవి సార్. ఈ 12-13 కాలాలు అనేది పూర్తి స్థాయిలో రాయడం లేదు సార్. అంటే కొన్ని బుక్లో రాశారు, మిగతా బుక్స్లో రాయడం లేదు. 21 వచ్చేసి మొక్కల సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 22 వచ్చేసి రోజ్గార్ దివాస్ ప్రతి నెల నిర్వహించాలి సార్. కాకపోతే సెప్టెంబర్ వరకు మాత్రమే నిర్వహించడం జరిగింది. మిగతా నెలలకు సంబంధించి రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు. గ్రామ సభలో ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు సార్. 22 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది, వాటిని కూడా రిప్లేస్మెంట్ చేస్తామని తెలిపారు సార్. 25 సార్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అట్టి డాక్యుమెంట్స్ కూడా పంచాయత్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది సార్. పిహెచ్ లోపు అట్టి నేమ్స్ యాడ్ చేస్తామన్నారు సార్. పదమూడవది వచ్చేసి 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. 14వది వచ్చేసి 1073 ప్రకారం ప్రతి పనికి 3 దశలలో ఫొటోస్ నిర్వహించాలా, కానీ అట్టి ఫొటోస్ అనేది నిర్వహించడం లేదు సార్. తర్వాత 15వది వచ్చేసి వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్. 16వది వచ్చేసి కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 17వది వచ్చేసి 2 పనులకు మాత్రమే రోల్ కాల్ చేశారు సార్. మిగతా పనులకు అనేది రోల్ కాల్ చేయలేరు. 18వది వచ్చింది సార్. మిగతా 145 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది. వీటిని రీప్లేస్మెంట్ చేస్తామని తెలిపారు సార్. ఇది ఇంటర్నల్ రోడ్స్ కింద 733 మొక్కలకు ప్లాంటేషన్ పేమెంట్ చేశారు సార్. ప్రస్తుతానికి 550 మొక్కలు పెట్టుకున్నాయి సార్. 233 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది. వీటిని కూడా రీప్లేస్మెంట్ చేస్తామని తెలిపారు సార్. ఇక్కడ ఫీడర్ ఛానల్ పనికి సంబంధించి మస్టర్ నెంబర్ 6500 వెంకటేష్, జాబ్ కార్డ్ నెంబర్ 10148 సార్. ఇతనికి సంబంధించి ఒక రోజుకి సంబంధించి పనిచేసినట్టు 121 రూపాయలు పేమెంట్ చేశారు సార్. కానీ మస్టర్లో కూలీ యొక్క సంతకం అనేది లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. విశ్వానందం నుంచి చల్లగొండ రమేష్ వరకు జరిగిన పనికి సంబంధించి తేదీ 16/5/2020 నుంచి 12/6/2022 వరకు జరిగిన పనికి సంబంధించి మొత్తం 3,09,486 రూపాయలు పేమెంట్ చేశారు సార్. కాకపోతే దీంట్లో తేదీ 16/5/2022 నుంచి 22/5/2022 వరకు మొత్తం 20 మస్టర్లు 638 మ్యాండేట్స్ సంబంధించి కొలతల పుస్తకంలో వాటి కొలతలు అనేది రికార్డు చేయకుండానే 93,747 రూపాయలు పేమెంట్ చేసినట్టు రికార్డు పరిశీలనలో గుర్తించడం జరిగింది సార్. డిమాండ్ నిర్వహించడం లేదు సార్. చూపించడం జరిగిందని సార్.
నెక్స్ట్ 11వ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. 12వ వచ్చేసి వేతన రసీదులు అనేది పంపించడం లేదు సార్. 13వ వచ్చేసి 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది సార్. 14వ వచ్చేసి 1073 ప్రకారం 3 లక్షల ఫోటోస్ నిర్వహించాలి కానీ జరిగింది సార్. 21వ బయో పెన్సిల్ ప్లాంటేషన్ కింద నెక్స్ట్ 22 సార్ ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ కింద 2101 మొక్క పెట్టడం జరిగింది సార్. ప్రస్తుతానికి 1845 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 256 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్. 17 రూపాయలు అదనంగా పేమెంట్. 1 నుంచి 8 వరకు సమాచారం సార్. 10వ తేదీ కూడా జాబ్ కార్డులో నేమ్ యాడ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అది కూడా కొత్త నేమ్ యాడ్ కోసం చేయించడం వల్ల అది పేమెంట్ కాలేదు సార్. రూపాయలు 2943 సార్. 100 డేస్ కంప్లీటెడ్ సార్. వాటిని కూడా రిప్లేస్మెంట్ చేస్తాము. ఈ నర్సరీకి సంబంధించి బిల్స్ అండ్ ఓచర్స్ అనేది సబ్మిట్ చేయలేదు సార్. నర్సరీ పనికి సంబంధించి ఎంసీసీలో ఉన్నాయి, పిహెచ్లో చూపిస్తామని తెలిపారు. నర్సరీ వచ్చింది సార్. ఇది క్రిమిటోరియాకి సంబంధించి ఈ వర్క్ రికవరీ అని రాశారు సార్. ఏంటంటే వాటర్ ట్యాంక్ మరియు వాటర్ సప్లైకి సంబంధించి, కానీ విత్ ఇన్ ద 15 డేస్ అని రాశారు కానీ ఇప్పటికి కూడా వాటి వర్క్ అనేది పూర్తి కాలేదని గుర్తించడం జరిగింది సార్. జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. జాబ్ కార్డు ఇచ్చారా? వాళ్ళు జాబ్ కార్డు ఇస్తే 5 కలెక్ట్ చేసి జాబ్ కార్డు కూడా 9 సార్. 3 హక్కుదారులు సార్ నేమ్ ఆడిట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 11వ అంశం సార్. డిమాండ్ నిర్వహించడం జరుగుతున్నది, నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. గ్రామ సభలో చూపెట్టడం జరిగింది సార్. అవును సార్, పోవడం జరిగింది. జరిగింది. పని ప్రశ్నలు 135 మొక్కలు బ్రతుకున్నాయి, 165 మొక్కలు చనిపోవడం జరిగింది. విడతారు సార్. క్యాటిల్ షెడ్ నేమ్ బోర్డు లేదని తన బృందం వారు రాయడం జరిగింది సార్. డిఆర్డిఓ గారు కూడా 7 హక్కుదారు సార్ నేమ్ ఆడిట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. సార్ 10వ అంశం సార్. రోజ్గార్ దివస్ నిర్వహించడం జరుగుతున్నది సార్. బ్రతుకున్నాయని గుర్తించడం జరిగింది సార్. జరుగుతున్న నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతున్నది సార్. 14వ పని చేసిన తర్వాత పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. నో డిమాండ్ చూపించడం జరిగింది సార్. జరుగుతున్నది సార్. 23 సార్. ఎవెన్ ప్లాంటేషన్లో భాగంగా సార్ 400 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 339 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 51 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. కానీ టోటల్ హాజరులో 6 రోజులు రాయడం వలన 3 రోజులు నష్టపోవడం జరిగింది సార్. గ్రామ సభలో చెప్పి 6 రోజులు పని చేయడం జరిగిందని తెలపడం జరిగింది సార్. ఇద్దరు కానీ ఇప్పటి వరకు నేమ్ బోర్డు పెట్టలేదు సార్.
పది అంశం సార్ 7 మంది లేదు సార్. మాస్టర్ రోల్ కాల్ చేయడం జరుగుతున్నది సార్. 19 ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరుగుతున్నది సార్. 20 సార్ 12, 13 కాలమ్స్ రాయడం జరుగుతున్నది సార్. ప్లాట్ఫామ్లో నేమ్ బోర్డు లేదని గత ఆడిట్లో రాయడం జరిగింది సార్, కానీ ఇప్పటి వరకు నేమ్ బోర్డు పెట్టలేదు. సార్ 9th సార్, ఈ వార్షిక మాస్టర్ సర్క్యులర్ ప్రకారం ఇక్కడ పనుల ప్రణాళిక, ఎంపిక, లేబర్ బడ్జెట్, గ్రామ సభ జరిగిందని రికార్డ్ పర్సన్గా గుర్తించడం జరిగింది సార్. ఇన్ఫర్మేషన్ సార్. 10th వచ్చేసి ఇక్కడ యాడింగ్ జాబ్ కార్డ్స్ 5 ఇప్పించడం జరిగింది సార్. ఇన్ఫర్మేషన్ 11 సార్. ఇక్కడ 900 మన 1000 మొక్కలకు 955 ఉన్నాయి సార్. 45 మొక్కలు చనిపోయినాయి సార్. రిప్లేస్మెంట్ చేపిస్తాను సార్. ఓకే సార్. 24 సార్, ఇక్కడ కొట్టివేతలు దిద్దుబాట్లు ఉన్నాయని గుర్తించడం సార్. మాస్టర్ పరిశీలన, రికార్డ్ పరిశీలనలో గుర్తించడం జరిగింది సార్. 25 సార్, ఇక్కడ ఒకటే మాస్టర్ సార్, ఒకటే మాస్టర్ లాస్ట్ సిగ్నేచర్ సీల్ లేవడానికి గుర్తించాలి సార్. ఒకటే మాస్టర్. 504 రూపాయలకు సంబంధించిన వేజ్ ఇవ్వలేదు సార్. 28 సార్ మాస్టర్ ఫ్లో సార్. ఒకరోజు కనుక 116 రూపాయలు మనకు దిద్ది నోట్ లేదు సార్. దానికి నోట్ లేదు కాబట్టి తీసినాం సార్. ఒక మాస్టర్ అంటే సార్ మేట్ తప్పిదామని చెప్పారు సార్ గ్రామ సభలో. సరే సార్. ఒకరోజు సార్ 116 రూపాయలు తయారీ గ్రామ సాధారణ జరుగుతానని గుర్తించడం జరిగింది సార్. 9 వచ్చేసి జాబ్ కార్డ్ సంబంధించింది. ఇక్కడ కొత్త జాబ్, ఇక్కడ 3 దశల ఫోటోలకు సంబంధించింది. పని తర్వాత ఫోటోస్లో 5 వర్క్ ఐడీలకు చూపెట్టలేదు సార్. రోల్ కాల్ కొన్ని వర్క్ ఐడీలకు లేవు సార్. 12, 13 కాలమ్స్ లేవు సార్. 21 వచ్చేసి ఇక్కడ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు సార్ ఈ ఆర్థిక సంవత్సరంలో. ఒక కూలీ వచ్చేసి డిసిల్డింగ్ ఎగ్జిబిషన్ ఫీడర్ ఛానల్ సార్. వాస్తవంగా ఒకరోజు పనిచేశారని గుర్తించడం జరిగింది సార్. ఈ మన 37192, కానీ ఇక్కడ సంతకం చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఒకరోజు గాను సంతకం చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ ఎన్ఐసి ఒకరోజే సార్, ఒకటే రోజు చేశారు సార్. ఒక సంతకం చేయలేదు. 25 సార్, ఇక్కడ సార్ సీల్ లేదు సార్. సీల్ వేయలేదు సార్. నేచర్ విషింగ్ కాదండి సార్. 26 సార్, ఏఈపిఆర్ గారు 6 వర్గాలకు సంబంధించి 515 రూపాయలు వేజ్ పరంగా రికార్డు తనిఖీ బృందానికి ఇవ్వలేదు. సరే సరే. అది మీది కూడా ఇన్ఫర్మేషన్ సార్. రోజువారీ దివాస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 10 జాబ్ కార్డు, న్యూ జాబ్ కార్డుకు 6 మంది అధికారులు తీసుకోవడం జరిగింది సార్. వాళ్ళది ఇప్పించడం జరిగింది కార్డు. 7 నామోదు సార్. 7 కూడా చేయించడం జరిగింది. అర్జున్ ఇతని అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత పేమెంట్ పడలేదు సార్. ఇతను ఇప్పించమని కోరడం జరిగింది. ప్రాబ్లం ఆధార్ లింక్ అవ్వడం వల్ల పేమెంట్ రావట్లేదు. అప్డేషన్ అనేది నామోదు లేదు సార్. ప్లేసిప్ అనేది చూపెట్టింది సార్. ప్రింట్ అవుట్ 20 రైతు కూలీ సంతకాలు ఉన్నాయి సార్. 21 రోల్ కాల్ అనేది చేయట్లేదు సార్.
22 అనేది కాదు సార్, 10 పనులకు పెట్టారు, 20 పనులకు అనేది పెట్టలేదు, చేయట్లేదు. సంబంధించి 3 వర్గాల్లో 1200 మొక్కలు నాటడం జరిగింది సార్. 634 మొక్కలు బతికిన 566 మొక్కలు చనిపోవడం జరిగింది. ఆల్రోలో చేయడం జరిగింది సార్. ఇది గ్రామ సభలో ఇప్పించడం జరిగింది. 140 చనిపోవడం జరిగింది. జాబ్ కార్డ్ అనేది పూర్తి స్థాయిలో లేదు సార్. ఫొటోస్ అనేది నిర్వహించట్లేదు సార్. వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో లేదు సార్. కొలతల బుక్లో రైతు కూలి సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. రోల్ కాల్ అనేది చేయట్లేదు. ఈసీ చెక్ మేర చేయడం జరిగింది. 12-13 కాలం రాయడం జరుగుతుంది. సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. గారికి, అంబుడ్స్మెన్ గారికి, టీవీసీ సెక్షన్స్కి, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, వివిధ గ్రామ పంచాయతీ విచ్చేసిన సెక్రటరీ గారులకి అందరికీ మరొకసారి నమస్కారం అండి. ఈ 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన మన స్టాఫ్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ ప్రజావేదిక ముగుస్తుందని చెప్తున్నాను.